ఇప్పుడు మనము రుచికరమైన పుదీనా రోటి పచ్చడి అయితే చేసుకున్నాము. నీళ్లతో పుదీనా నీట్ గా కడుక్కునేసి ఒలుచుకొని పక్కనైతే పెట్టుకున్నాము. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకునేసి బాండలు పెట్టి అందులో ఆయిల్ పోసి ఎండుమిర్చి అందులో వేసుకునేసి కొద్దిగా ఏగిన తర్వాత అందులో ధనియాలు జీలకర్ర వేసుకునేసి వాటి వేయించుకునేసి తీసైతే పక్కన పెట్టుకోవాలా. కొద్దిగా నూనెలో పుదీనా వేసుకొని నీట్ గా అయితే దాన్ని వేయించుకోవాలా. ఏగిన పుదీనాని తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని ఇప్పుడు మనం రోటి దగ్గరికి వెళ్ళేస్తే దీన్ని దంచుకున్నాము. వేయించిన ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అందులో వేసుకునేసి మనకు టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు అందులో వేసుకొని దాన్ని అయితే నీట్ గా దంచుకోవాలా. అది నీట్ గా పొడైన తర్వాత అందులో మనం వాడ్చి పెట్టుకున్నటువంటి పుదీనాని వేసుకొని దాన్ని కూడా నీట్ గా అయితే దంచుకోవాలా. ఇప్పుడు దంచిన పుదీనా అంతా తీసుకొని మనం అయితే తిరగమాత చేసుకున్నాము. బాండలు పెట్టి అందులో ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు ఉప్పు మిరపకాయలు ఒక 2 తెల్లగడ్డలు 4 వేసుకునేసి రోట్లో రుబ్బుకున్నటువంటి పుదీనాని ఎత్తి అందులో వేసేసి నీట్ గా కలుపుకుంటే మనకి పుదీనా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేసి రుచి ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది.